రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని నో న్యూ సీడ్ సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ సౌత్ ఇండియా హెడ్ అరవింద్ ఫాల్కే, తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ తన్మయ్ దాస్, అచ్యుతాచారి, శ్రీధర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులపై కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలతో తీవ్రమైన మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా బొప్పాయి నర్సరీ రైతులను టార్గెట్ చేసుకుని ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యాపారుల తీవ్ర మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. తైవాన్ కు చెందిన సంస్థ పేరుతో ప్యాకింగ్ రైతులను మారుస్తూ బొప్పాయి నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారని తెలిపారు. అన్నదాతల విత్తనాలను కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ నకిలీవని తేలితే తక్షణమే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు అచ్యుతాచారి. నేను గత 14 సంవత్సరాలుగా నో న్యూ సీడ్స్లో నేను పనిచేస్తున్నాను. సో రైతులు, ప్రజలు, నర్సరీ యజమానులు చూసుకున్నట్లయితే మనకు పపాయిలో రెడ్ లేడీ వెరైటీ అనేది ప్రపంచవ్యాప్తంగా నో న్యూ సీడ్ నుంచి మనం చేయడం జరుగుతూ ఉంది. చూసుకున్నట్లయితే ఇది తైవాన్ నుంచి మనం దిగుమతి చేసుకొని ప్రతి దేశం అనేది అమ్ముతూ ఉంది. ఇది ఇండియాలో చూసుకున్నట్లయితే ఇది మనకు ఒరిజినల్ ప్యాకింగ్, వైట్ ప్యాకింగ్ మీద మనకు ఫోటో మరియు క్యూఆర్ కోడ్ ఉంటుంది. రైతు సోదరులకు, యజమానులకు దాన్ని స్కాన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు మన దేశంలో రెడ్ లేడీ కొరత అనేది ఉంది. ఎందువలనంటే తైవాన్లో ఈ ఉత్పత్తి యొక్క అక్కడ తుఫాను కారణం చేత ఉత్పత్తి మనకు లేకపోవడం, అదేవిధంగా కొందరు నకిలీ వ్యక్తులు నకిలీ విత్తనాల రూపంలో ఈ యొక్క షార్టేజీను, ఈ కొరతను వాళ్ళు ఉపయోగించుకొని నకిలీ ప్యాకింగ్, ఇది ఒరిజినల్గా చూసుకున్నట్లయితే ఇది తైవాన్ దేశంలో మా కంపెనీ ఉత్పత్తి అక్కడ లోకల్ రైతులకు అందుతున్నటువంటి ప్యాకింగ్. కానీ ఇప్పుడు ఈ ప్యాకింగ్ రూపంలో నకిలీ విత్తనాలు ఇక్కడ అమ్మడం జరుగుతూ ఉంది. సో రైతులు చూసుకున్నట్లయితే ఈ నకిలీ విత్తనాల వల్ల భారీగా నష్టపోయి వాళ్ళ శ్రమ, వాళ్ళ యొక్క డబ్బు, వాళ్ళ యొక్క సమయం వృధా చేసుకోవడం జరుగుతూ ఉంది. మార్కెట్లో వాళ్ళ కాయలు అమ్ముడుపోక మొత్తానికి భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. నమస్కారం.